ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. భూతకాలములో సాదృశ్యంగా చూపబడింది. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు బలియాగం సాదృశ్య రీతిగా అనేక చోట్ల ప్రదర్శించబడింది. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు బలియాగము కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు యొక్క బలియాగము కనిపిస్తుంది. దేవుడు ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయిలను తొడిగించుట. పశువు మరణించకుండా చర్మము లభ్యం కాదు. పశువు మరణించకుండా దాని చర్మము మనము తీయలేం. పశువు చర్మము తీయాలంటే అది మరణించాల, అది చనిపోవాల. కాబట్టి ఆదాము అవ్వల నిమిత్తమై ఒక పశువు మరణించింది. ఆదాము అవ్వల నిమిత్తమై ఒక పశువు మరణించింది. ఆ పశువు యొక్క శరీరాన్ని దేవుడు తీసుకొని వారి శరీరము కనిపించకుండా వారికి బట్టలు కుట్టించినాడు, లేదా బట్టలు తొడిగించినాడు. 7వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి అని ఉంది. మంచిది. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపానికి వాళ్ళు దిగంబరులైనారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి వారి కోసమై ఒక పశువు మరణించటం, దాని చర్మాన్ని దేవుడు తీయటం, వారికి వాటిని తొడిగించటం అనేది బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. మనం ముందే చెప్పుకున్నట్టుగా పశువు మరణించకుండా చర్మము లభ్యం కాదు. అదే కోణంలో దేవుడు మరణించకపోతే మనకు రక్షణ లేదు. దేవుడు ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి మనకు దేవుడు ఏం చేసినాడు అంటే, ఆయన యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను అని దేవుని వాక్యమైన బైబిల్ చెప్తూ ఉంది.
ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం గమనించి చూడగా, మేమందరము అని అన్నారు. మేమందరము అని అన్నాడు. మేము అంటే అక్కడ చాలా మంది కనిపిస్తారు. నేను అంటే ఒక్కడు, మేము అంటే అనేకులు, మేము అంటే కొందరు, మేము అంటే అనేకులు. కాబట్టి అపవిత్రుల వంటి వారమైతిమి. పవిత్రులు అపవిత్రులు కావటం. అపవిత్రత అంటే దేహానికి కల్మషం, దేహమును కల్మషం లేదా ఆత్మ కల్మషం. అపవిత్రత, పవిత్రత. పవిత్రత అది గొర్రెతో పోల్చబడింది, అవునా? బుడదతో దానికి సంబంధం ఉండదు. గొర్రెకు బుడదతో సంబంధం ఉండదు. దానికి ఆపోజిట్గా మనం ఆలోచన చేస్తే కనుక పందికి బుడదంటే ఇష్టం, సంబంధం ఉంది. కాబట్టి మేము అపవిత్రుల వంటి వారమైతిమి అన్నాడు. మా నీతి క్రియలనీయుడుక మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోయి గాలివానకు కొట్టుకొని పోతుమి. మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను, మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను అని అన్నాడు. ఎండిపోయిన ఆకు గాలికి కొట్టుకుపోతుంది. ఆ విధంగా మా దోషం, మా అపరాధం, మా పాపము మమ్మల్ని కొట్టుకొని పోజేశాను అని అన్నాడు. యెషయా గ్రంథము 61లో 61:10. యెషయా గ్రంథం 61:10లో వ్రాయబడిన మాట చూడగా, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రం, యేసు రక్షకుడు, అవునా? యేసు రక్షకుడు. రక్షణ వస్త్రాన్ని ఎలా ధరింపజేశాడు మనకు అంటే, ఆయన రక్తం గార్చినాడు. అపవిత్రులను ఆయన పవిత్రులుగా చేసినాడు, అపవిత్రులను పవిత్రులుగా చేసినాడు. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. రక్షణ వస్త్రం మనకు ధరింపజేసినాడు. రక్షణ వస్త్రం మనకు ధరింపజేశాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆనందించుచున్నాను, నేను ఆనందించుచున్నాను. నీతిమంతుడు ఆనందిస్తాడు. నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అన్నాడు. రక్షణ పొందిన వానికి ఆనందం, రక్షణ పొందినవాడు ఉత్సాహంగా ఉంటాడు. ఎందుకంటే ఇక తాను బానిసత్వం లేడు కాబట్టి, తాను దేవునిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు కాబట్టి తనకు ఆనందము, ఉల్లాసం. దేవుడు తనకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేసినాడు అనేది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములో, 1వ అధ్యాయము 30వ వచనం మనం చూడగా వాక్యము చెబుతున్న మాట, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అని రాయబడి ఉంది. ఎవరి మూలంగా మనము క్రీస్తు యేసులో ఉన్నామంటే దేవుని మూలంగా మనము క్రీస్తు యేసునందున్నాం. క్రీస్తు యేసునందుండడానికి క్రీస్తే మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. క్రీస్తే మనల్ని సొత్తుగా
చేసుకున్నాడు కాబట్టి మనము క్రీస్తు యేసునందున్నాము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమా 8:1 మనకు చెప్తున్నమాట. మనము క్రీస్తు యేసునందున్నాం. క్రీస్తు యేసునందున్నాం కాబట్టి ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని ఆయన తొడిగించినాడు అనేది అర్థమవుతుంది. ఇక రోమపత్రిక 1:17 రోమపత్రిక 1వ అధ్యాయం 17 చూడగా దేవుని వాక్యం ఇలా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము దేవుడు మనల్ని నీతి అపవిత్రత నుండి ఆయన కడిగాడు, ఆయన పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట మనం గుర్తుంచుకోవాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉంది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉంది అన్నమాట మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. విశ్వాసము నుండి విశ్వాసమునకు అంటే విశ్వాసము అది ఆది నుండి అంతం వరకు అని అర్థం. నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా జీవించడం కొనసాగుతూనే సంపూర్ణతలో ఒక దశ నుండి మరొక దశ వరకు ఎదుగుతూ ఉండాలన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ఈ రీతిగా విశ్వాస నీతి మార్గాల్లో ఆధ్యాత్మిక సమృద్ధిలో జీవించగలుగుతాడు. జీవించువాడు జీవింపజేసిన వాని యందు విశ్వాసం ఉంచగలుగుతాడు. జీవించువాడు జీవింపజేసే వాణ్ణి ఆరాధిస్తాడు. మనం జీవిస్తున్నామంటే కేవలము అది ఆయన కృప మాత్రమే. కాబట్టి మనల్ని ఒక ఆయన జీవింపజేశాడు, ఆయనే దేవుడు. ఆయన జీవాధిపతి. అవునా? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి. ఆయన చనిపోయి తిరిగి లేచి మనకు జీవం ఇచ్చాడు. మనం కూడా జీవాత్మను కలిగిన వాళ్ళమై జీవించుచున్న మనము జీవింపజేసిన వారిని ఆరాధన చేస్తున్నాము. అది వాక్యం చెబుతున్నమాట. రోమపత్రిక 3వ అధ్యాయము 21 రోమపత్రిక 3వ అధ్యాయము 21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచు ఉన్నారు అనే మాట మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని నీతి అన్నమాట ఇందులో మనం చూస్తాం. ఈ పద సంబంధం మానవుని పాప స్థితిలో దేవుని విమోచన కార్యాన్ని వెల్లడి చేస్తుందని, ఏ విధంగానంటే న్యాయమైన రీతిలో మనకు దేవునితో సత్య సంబంధం నెలకొల్పి చెడు ప్రభావం నుండి విడిపించడం ద్వారానే దేవుడు మనల్ని తన పరిశుద్ధులుగా తనతో ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి వాక్యం చెబుతూ ఉంది. 22వ వచనంలో అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయి ఉంది అన్నమాట రాయబడింది. ఎలా కలిగింది అది అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉంది. నమ్మువానికి ఆయన నీతిమంతుడు, నమ్మువానికి ఆయన పరిశుద్ధుడు, నమ్మువానికి ఆయన లోకరక్షకుడు కనిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది అన్నాడు. దేవుని నీతి అయి ఉంది అనే మాట కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు యొక్క విశ్వాసము అని ఉంది. యేసుక్రీస్తుల విశ్వాసము అనే తెలుగు అనువాదం సరైనది. ఎందుకంటే మన విశ్వాసానికి గురి యేసుక్రీస్తు మాత్రమే. మన విశ్వాసానికి గురి యేసుక్రీస్తు మాత్రమే. రక్షకుడు దేవుడు విధించిన ఏకైక షరత్ యేసుక్రీస్తుల నమ్మిక ఉంచటం. రక్షించు విశ్వాసం అంటే ఏమిటో బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన మన రక్షకుడుగా, ఆయన మన రక్షకుడుగా, ఆయన మనకు ఆయన బయలుపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది వాక్యం చెబుతున్న మాట. 23వ వచనం చూడగా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మాట ఉంది. అందరూ కూడా దేవుని మహిమను పొందలేకపోవడానికి కారణం ఏంటంటే పాపము అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 24వ వచనం చూడగా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. ఎలా నీతిమంతులమైన మనము అంటే నమ్మువారు ఆయన కృపచేత. ఆయన నీతిమంతుడని నమ్మువాడు, ఆయన నీతిమంతుడని నమ్మువాడు కృపచేత. అవునా? నమ్మువాడు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. క్రీస్తు యేసు ద్వారా మనము విమోచించబడ్డాము. క్రీస్తు యేసు ద్వారా మనం విమోచించబడినాము అనే మాట వ్రాయబడింది. అది కూడా ఉచితముగా. అవునా? ఆయన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడన్నమాట కనిపిస్తుంది. 26వ వచనం చూడగా ఇలా వాక్యం చెబుతుంది, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశానన్నమాట రాయబడింది. ఎలా నీతిమంతులమైన మనం, ఎలా పరిశుద్ధులమైన మనం అంటే వాక్యం చెబుతుంది క్రీస్తు యేసు రక్తమునందలి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచినాడంట. ఆయన కరుణాధారం, ఆయన కరుణామయుడు అనే మాట కనిపిస్తుంది. ఆయన రక్తం వలన మనం నీతిమంతులమైనాం. అవునా? అది వాక్యం చెబుతుంది. ఆయన కరుణించువాడు, ఆయన కరుణించువాడు. కరుణామయుణ్ణి దేవుడు బయలుపరిచినాడు, ప్రేమించువాడిని దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి ఆయన కరుణించి ప్రేమించి తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రాయబడిన మాట, దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన అలాగూ చేసినాడు. ఒక నీతిమంతుడు మరొక నీతిమంతును తయారు చేస్తాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు మనల్ని నీతిమంతులుగా ఆయన తయారు చేసినాడు. మనం నీతిమంతులమయ్యాము. నీతిమంతుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాడు. అవునా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. నీతిమంతుడు తనను నీతిమంతునిగా చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. మనము దేవుని వల్ల నీతిమంతులమైనాము. కాబట్టి మనము నీతిమంతులమైనాం కాబట్టి మనల్ని నీతిమంతునిగా చేసిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా అది ధర్మం. అంతే, అది ధర్మం. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము నీతిమంతులంగా ఉండి ప్రభువును ఆరాధించుట అది ధర్మం అనేది దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 5వ వచనంలో, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచు ఉంది అని అన్నాడు. 23వ వచనం, 4:23లో
4:3లో అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేస్సును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడెను అని ఉంది. ఈ మూడు వచనాలు మనం చూడగా మనకు అనిపించే మాట ఏమిటంటే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన లేపబడ్డాడు. ఆయన లేచుట వలన మనం నీతిమంతులము అయినాం. ఒకవేళ ఆయన లేవకపోతే కనుక మనము నీతిమంతులము కాలేం అనేది వాక్యం చెప్తున్నమాట. యేసుక్రీస్తు యొక్క జీవం, సన్నిధి, కృప మన జీవితాలలో పని చేయకపోతే నిర్దోషులుగా ఎంచబడటం అనేది ఉండదన్నమాట ఉంది. నిర్దోషి అనేది కేవలము న్యాయస్థానంలో వెలువడినటువంటి ఒక ప్రకటన కాదు ఇది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసములో జీవప్రదమైన నీతి అన్నమాట. అది మనకు కనిపిస్తూ ఉంది. 5:18 చూడగా ఇలా ఉంది. 5వ అధ్యాయము 18వ వచనం మనం చూడగా వాక్యం చెబుతున్నమాట. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని ఉంది. మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తమ హృదయాలలో దేవుణ్ణి, ఆయన నీతిని లేక బైబిల్లో వెల్లడైన సత్యాన్ని ధరించినప్పుడు వారి శిక్ష వాస్తవ రూపం దాల్చుతుంది అన్నమాట కనిపిస్తుంది. క్రీస్తును విశ్వసించి క్రీస్తు ద్వారా కలిగిన కృపను, జీవమును, నీతిని అంగీకరించినప్పుడు ఆయా వ్యక్తులకు జీవప్రదమైన నీతి సాధ్యమవుతూ ఉంది అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. వచనం 17 చూడగా మరణము ఒకని అపరాధ మూలమున వచ్చిందై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా క్రీస్తేసునందు ఒకని ద్వారానే ఏలుచున్నాడు అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ఆయనను మనము ఆరాధిస్తున్నామంటే దాని కారణము ఆయన బలి పశువుగా ఆయన మన నిమిత్తమై ఆయన వదకు తేబడు గొర్రెపిల్ల ఏ విధంగా బొచ్చు కత్తరించు వాని ఎదుట మౌనంగా ఉంటుందో ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మౌనం దాల్చినాడు. ఆదాము అవ్వల యొక్క పాపాన్ని తీసివేయడానికి ఒక జంతువు తల వంచింది, ఒక పశువు తల వంచింది. అది తన మరణానికి లేదా తాను మరణించడానికి సిద్ధపడింది. ఆదాము అవ్వలకు బట్టలు కావాలంటే ఒక పశువు తనకు తానుగా లొంగిపోయింది లేదా అది మరణించింది. ఆ పశువు మరణించకపోతే గనుక ఆదాము అవ్వలకు విముక్తి లేదు. అది మరణించడం వలన దాని చర్మము వీరికి వస్త్రంగా మారింది. అదే కోణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణించకపోతే గనక మనకు రక్షణ అనే వస్త్రము రాదు. మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాళ్ళమై ఉండేవాళ్ళం. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మనకు విమోచన, కృపాదానము దయచేసింది. కాబట్టి
అలా మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుట మనకు ధర్మం, ఇది మనకు తగింది అనే మాట గుర్తుంచుకోవాలి. ఆదామవల నిమిత్తమై ఏ విధంగా ఒక పశువు మరణించిందో మన కోసమై ప్రభు యేసుక్రీస్తు మరణించాడు. ఆ మరణించిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుట మనకు దీవెన, ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.